అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి మిగిలిన వారికి డిఏ, డిఆర్, అరియర్స్ 6 ఇన్స్టాల్మెంట్లు ఇంకా జమ కాని వారికి ఎప్పుడు జమ అవుతాయని దానికి సంబంధించిన సమాచారం వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారం వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి 2 డిఏలకు సంబంధించి 6 ఇన్స్టాల్మెంట్లకు సంబంధించి 1100 కోట్లు ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. చాలామందికి ఇప్పటికీ 6 ఇన్స్టాల్మెంట్స్ జమ కావడం జరిగింది. కొందరికి 3 ఇన్స్టాల్మెంట్స్ జమ అయ్యాయి, కొందరికి 4, 2 అలాగే జమ అయి ఉన్నాయి. అయితే దాదాపుగా ఈ కేటాయించినటువంటి బడ్జెట్ అందరికి కూడా 6 ఇన్స్టాల్మెంట్లు అరియర్స్ ఉద్యోగులు మరియు పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్కి జమ అవుతాయి. అయితే దీనికి సంబంధించి టెక్నికల్ ఇష్యూ వల్ల లేదా కొన్ని బిల్ సబ్మిట్ చేయడంలో డీడీఓలు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల కొన్ని పెండింగ్లో ఉన్నాయి. వాటికి సంబంధించి మనం ప్రభుత్వం వారు ఇటీవల క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే చాలా ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు ట్రెజరీ అధికారులని కలవడం జరిగింది, ఉన్నతాధికారులని చాలామందిని కలవడం జరిగింది. అందరూ కూడా ఖచ్చితంగా ఈ 1100 కోట్లు అందరికీ జమ అవుతాయి, అందరికి కూడా అన్ని ఇన్స్టాల్మెంట్ జమ అవుతాయి, టెక్నికల్ ఇష్యూస్ చేస్తున్నామని చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఏపీ సిపిఎస్సిఏ వారు ఒక ప్రకటన చేశారు. ఈ డిఏఆర్ఏర్ సంబంధించి సిఎఫ్ఎంఎస్ డిపార్ట్మెంట్ వారి నుంచి క్లారిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఉన్నంత వరకు మంగళవారం నాటికి ఎక్కువ మందికి ఈ బిల్లు అయితే ఎటువంటి పెండింగ్ లేకుండా ఉన్నాయో వారందరికీ జమ చేసే అవకాశం ఉంది. అలాగే మిగతా వాటికి కూడా ప్రాసెస్ చేస్తామని చెప్పారు. సరే, ఇది మంగళవారం కాకపోయినా సరే ఖచ్చితంగా ఈ వారంలోపు చిన్న చిన్న సమస్యలు ఉండే వాటిని మాత్రం పరిష్కారం చేసి ఈ వారంలో వారందరికీ జమ చేసే అవకాశం ఉంది. ఏమైనా కొద్దిగా బిగ్ ప్రాబ్లమ్స్, పెద్ద సమస్యలు ఉన్నట్లయితే వారికి కూడా ఈ నెల చివరిలోపు పూర్తిగా 6 ఇన్స్టాల్మెంట్లు డిఏలు ఇచ్చే అవకాశం ఉంది.